అంబర్పేట్ రెనాల్ట్ సర్వీసింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. పొగ క్లియర్ కావాల్సి ఉంది. మొత్తం 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో రెనాల్ట్ సర్వీసింగ్ సెంటర్లోని యాక్సెసరీస్ కాలి బూడిదయ్యాయి. వేసవకాలం కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో సిబ్బంది నిర్లక్ష్యం ఏదైనా ఉందా అని విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇంజురీస్ కాలేదు. ప్రమాదం జరిగిన సర్వీసింగ్ సెంటర్ వెనకాల ఇళ్లలో వారిని తరలించామని, వేసవకాలం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి వైరింగ్స్ను తరచూ తనిఖీ చేసుకోవాలన్నారు. उधर से लियो पीछे से और दिख रहा है यहाँ खाली यहाँ दिख रहा पीछे पूरे इधर आए दो जवान देख के भी गए आए थे भाई आके गाड़ी निकालने దీంట్లో మన రెనాల్డ్ అండ్ మహీంద్రా ఏదైతే సర్వీస్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా అంబర్పేట ఇన్స్పెక్టర్, ఏసీపీ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ ఇమ్మీడియట్గా ఫైర్ బ్రిగేడ్స్ అలర్ట్ చేయమంది. ఇమ్మీడియట్గా ఆల్ ఫైర్ బ్రిగేడ్స్ అన్ని వచ్చాయి. మంటలన్నింటినీ అదుపు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి క్యాజువాలిటీ లేదు. సో ఈ రెండు కూడా మహీంద్రా రెనాల్డ్కు సంబంధించిన స్పేర్ స్పాట్స్ ఉండే స్టోర్ రూమ్ అన్నట్టు. అందులో మంటలు వచ్చాయి కాబట్టి ఇమ్మీడియట్గా పక్కన వర్కర్స్ అందరినీ పక్కా తీయడం జరిగింది. ఇమ్మీడియట్ రెస్పాన్స్ తోటి మంటలు అదుపు చేయడం జరిగింది. ఎలాంటి క్యాజువాలిటీ కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు అదంతా మనం ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేస్తారు. అది ఓన్లీ స్టోర్ రూమ్, క్లీన్ చేయడానికి ఏం లేదు. అన్ని వస్తువులు ఉంటాయి అందులో. ప్లాస్టిక్ కవర్స్, ఫుట్ రెస్ట్, స్పేర్ పార్ట్స్, వెహికల్ సంబంధించి అన్నీ ఉంటాయి. అవి కాలినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఇంకా డీటెయిల్గా దర్యాప్తు చేసినాక ఇంకేమైనా ఉంటే చెప్తాం. ఇట్స్ ఏ ప్యూర్లీ యాక్సిడెంటల్ ఫైర్ అనుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా పిలిచాం. షార్ట్ సర్క్యూట్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అది కూడా ఆ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తాం. ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయి? ఇప్పుడు ఒక 6 ఫైర్ ఇంజన్స్ వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది. దెన్ డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. అన్ని వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా మనకు వాటర్ ఇమీడియట్ సప్లై చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్, ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ నేను కూడా విజిట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ ప్యూర్లీ ఆస్తి నష్టం జరిగింది. స్టోర్ రూమ్ వాచ్ అంటే అది వస్తువులు పెడతారు అలా. అది మనం ఇప్పుడు చెప్పలేము. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ ఫర్ చేసాం, వాళ్ళు చూస్తారు. షార్ట్ సర్క్యూటా లేకుంటే ఏ కారణాలు అనేది కరెక్ట్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద దర్యాప్తు జరుగుతుంది.